హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మరి ఈరోజు మా స్పెషల్ ఏంటంటే, మనకి సండే వస్తే స్పెషలే కదండి అందరికీ. స్పెషల్ ఏంటంటే చూడండి, నేను చక్కగా కీమా కూర తెప్పించానండి. చక్కగా కీమా కూర ఉడకబెట్టేశాను. దాన్ని తిరగమూత వేసి చక్కగా వేరే తెపాల్లో తిరగమూత వేసి దాన్ని కొంచెం బాగా దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోతే మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అసలు మనకి ఏంటంటే ఈరోజు స్పెషల్ కదండి. స్పెషల్ అంటే నాన్ వెజ్ తింటాము. నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టమే. ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చిన్నపిల్లలకు కూడా కక్క కక్క అంటారండి. అందుకని ఇంకా ఈరోజు మేము కీమా కూర తెచ్చుకున్నామండి. అయితే నేను కీమా కూర అయిపోతుందండి. ఇంకొక 5-10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇవ్వండి, ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి. అసలు గ్రేవీ ఎక్కువగా ఉండకూడదండి. గ్రేవీ ఎంత తగ్గితే అంత రుచిగా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని ముద్దలు పెట్టుకొని తిన్నప్పుడైతే చాలా రుచి ఉంటుందండి. దీనికి ఒక్క నిమ్మకాయ కానీ పిండుకున్నామంటే మరి రుచి చెప్పలేమండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ నిజమండి, దేనికది మనం నిజం చెప్పుకోవాలండి. నిమ్మకాయ కానీ ఏదైనా బాగుంది కూర, ఈ కూరకి నిమ్మకాయ చాలా సూటబుల్గా ఉంటుంది అని అనుకుంటే మాత్రం నిజంగా నిమ్మకాయ వేసుకొని ఈ కూరలోని పిండుకొని కలుపుకొని తింటే అండి ఉంటుంది కారం కారంగా, పుల్ల పుల్లగా, కమ్మగా, రుచిగా ఎంత బాగుంటుందంటే చెప్పలేమండి. సూపర్ అంటే సూపర్ అండి. ఇంకా వేరే కూరలే అవసరం లేదండి. ఇంకా నేను రసం పెట్టానండి. రసము కీమా కూర చేస్తున్నానండి. ఇంకా ఈ కూర అయిపోయిన వెంటనే అందరం పెట్టుకొని హ్యాపీగా తినేస్తామండి. మరి మీ ఇంట్లో మీరేం కూరలు చేసుకున్నారు? మరి మీరు ఇంకా భోజనం చేశారా లేదా అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకోండి, ఇప్పుడు ఇది అయిపోతుంది దగ్గరికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చక్కగా అండి కొత్తిమీర ఫైనల్గా నేను ఏంటంటే కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర ఎక్కువగా వేసినా తక్కువగా వేసుకున్నా దాని ఫ్లేవర్ ఎక్కడికి పోదండి. దేనికొన్నే ఫ్లేవర్ దానికే ఉంటుంది. మరి కొత్తిమీర వేసుకోవటం వల్ల నిజంగా చాలా 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 ఫ్లేవర్ ఉంటుందండి. అసలు ఆ కూరకి ఏంటంటే మరింత రుచి రావాలంటే కొత్తిమీర కంపల్సరిగా చేర్చవలసిందేనండి. కొత్తిమీర తినటం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి ఇప్పుడు వర్షాకాలము, వర్షాలు పడుతున్నాయి, జలుబులు దగ్గులు, మరి గొంతు సమస్యలు, అరుగుదల లేకపోవటము, గ్యాస్ ట్రబుల్ రావటము, ఇలాంటి వాటన్నిటిని కూడా తగ్గించే గుణం కొత్తిమీరకు ఉందండి. మనం కొత్తిమీర ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమీ ప్రాబ్లం లేదండి. అలానే తక్కువ తీసుకోవటం వల్ల కూడా నష్టమేమీ లేదండి. ఎక్కువగా తీసుకున్నా మన ఆరోగ్యానికి, తక్కువగా ఉండేటప్పుడు తక్కువగా తీసుకున్నా మన ఆరోగ్యానికి. కాబట్టి కొత్తిమీర మాత్రం ప్రతి వంటల్లో కొద్దిగా చేర్చినట్టయితే రుచికి రుచి వస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం ఉంటుందండి. ఇదిగోండి, మా కీమా కూర అయిపోతుందండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే కొంతమందికి మరి నేను తీసిన వీడియో చాలామందికి వెళ్తుందండి. కనీసం ఒక 10 మందికైనా వెళ్తుంది కదండి. వాళ్ళు కూడా చూస్తారు కదా. అందరం వండుకుంటామండి. కీమా వండుకుంటాం, మటన్ వండుకుంటాం, గుడ్లు వండుకుంటాం, చేపలు వండుకుంటాం, అన్నీ వండుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. అలాగే మా ఇంట్లో నేను ఒక విధంగా వండితే, మీరు చూసేవాళ్ళు ఇంకొక విధంగా వండితే, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం. కాబట్టి మరి నేను చేసిన విధానాన్ని ఓ 10 మంది చూడాలనుకుంటే మీరు షేర్ చేయండి, మర్చిపోకండి. బాగుందా అండి మా కూర? మరి బాగున్నట్టయితే కామెంట్స్లో మాత్రం నేను చెప్పినట్టు తెలియజేయండి. అలాగే షేర్ చేయండి, మర్చిపోకండి, లైక్ చేయండి. ఓకేనా అండి? బాగుందా అండి మా కూర? ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్ యూ అండి.